హలో హాయ్ అండి. ఈరోజు నేను బెండకాయలో పెసరపప్పు వేసి చేస్తున్నానండి. ఎవరైనా చేస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే చేస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బెండకాయలని కొంచెం వేయించుకోవాలి. జిగురు పోయే వరకు కొంచెం వేయించుకొని అవి తీసి చక్కగా పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి వేయించుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. అవి చక్కగా వేగిపోయాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి వేయించుకోవాలి. అందులో ముందుగా ఏదైతే పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నానో అది వేసి కలుపుతున్నాను. అది వేసి చక్కగా కలిపేశాక అందులోనే బెండకాయ ముక్కలు ఏవైతే నేను ఫ్రై చేసి పెట్టుకున్నానో అవి కూడా వేసి కలిపేశాను. చక్కగా సగం వరకు కొంచెం మూత పెట్టి ఉడికించేశాక కొంచెం పప్పు ఉడికిపోయింది. అందులోనే కర్రీకి సరిపడా సాల్ట్ వేసి మళ్ళీ కొంచెం కలిపేసి మూత పెట్టి ఉడికించాను. చూడండి ఎంత చక్కగా పప్పు సగం ఉడికిపోయింది. అందులో దానికి సరిపడా కారప్పొడి కూడా వేసి కలిపేసేసి అందులోనే ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో కూడా ముక్కలుగా కట్ చేసి అందులో వేశాను. ఇవన్నీ చక్కగా కలిపేసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేస్తే చక్కగా ఉడికిపోతుంది. ఇంకా ఏమన్నా పలుకుందేమోనని చూశాను, కొంచెం పలుకుంది పప్పు. దానికోసమనని ఒక పావు గ్లాస్ అంత వాటర్ కూడా వేసి కొంచెం సేపు ఉడికిస్తాను. ఇది ఉడికితే చక్కగా కర్రీ రెడీ అయిపోయినట్టే. కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి, దింపాను. చూడండి చక్కగా కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.